నమస్కారమండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కట్న పిశాచాలు. రామేశం అనే ఒక మధ్యతరగతి కుటుంబీకుడి కూతురు విమలకు పెళ్ళీడు వచ్చింది. ఇద్దరూ ముగ్గురు విమలను చూసి వెళ్లారు. వాళ్లకు విమల నచ్చింది, కానీ రామేశం ఇవ్వజూపిన కట్నం నచ్చలేదు. ఈ విధంగా కూతురు పెళ్లి పెద్ద సమస్యగా తయారైంది రామేశానికి. ఇటువంటి పరిస్థితుల్లో పట్నంలో వ్యాపారం చేసుకునే రామేశం చిన్ననాటి మిత్రుడు భగవంతం విమల కోసం ఒక సంబంధం తీసుకొచ్చాడు. పెళ్లి కొడుకు శంకరానికి పట్నంలో ఉద్యోగం. అతడి తల్లిదండ్రులు పల్లెల్లో వ్యవసాయం చూసుకుంటున్నారు. బాగా స్థితిమంతులు. వాళ్లకు విమల నచ్చింది. అయితే 10,000 కట్నం ఇవ్వాలని, పెళ్లి ఘనంగా చెయ్యాలని పట్టుబట్టారు. రామేశం భగవంతాన్ని పక్కకు తీసుకువెళ్ళి, నా పరిస్థితి ఏమిటో నీకు తెలిసి ఉండి నా తాహతుకు తగిన సంబంధం తీసుకురాక ఇటువంటిది తెచ్చావేమిటి? వీళ్లతో నేను తూగగలనా అన్నాడు. భగవంతం చిన్నగా నవ్వి, పెళ్లి ఖర్చులు నువ్వు పెట్టుకో. ప్రస్తుతానికి కట్నం డబ్బు 10,000 నేను సర్దుతాను. 5-6 ఏళ్లలో కొద్ది కొద్దిగా నా అప్పు తీర్చు. కుర్రవాడు బుద్ధిమంతుడు. అమ్మాయి సుఖపడాలన్నదే నా తాపత్రయం అన్నాడు. భగవంతం పూనుకోవడంతో విమల పెళ్లి కుదిరిపోయింది. 15 రోజుల్లోనే ముహూర్తం. రామేశం పెళ్లి పనుల్లో మునిగిపోయాడు. భగవంతం సర్దుతానన్న కట్నం సొమ్ము ఇంకా సర్దనే లేదు. మర్నాడు సాయంత్రానికి పెళ్లివారు దిగనే దిగుతారు. రామేశం కట్నం డబ్బు కోసం స్వయంగా పట్నం బయలుదేరాడు. అతను భగవంతం ఇల్లు చేరేసరికి సాయంత్రం కావస్తున్నది. అన్ని పనుల్లో ఉండి స్వయంగా వచ్చిన రామేశాన్ని చూసి భగవంతం ఎంతగానో నొచ్చుకుని ఎంతో ప్రయత్నించినప్పటికీ రావలసిన డబ్బు చాలా ఆలస్యంగా ఈరోజే చేతికి వచ్చింది. రేపు మా అమ్మ ఆబ్దేకం అయ్యాక డబ్బుతో బయలుదేరి వద్దామనుకున్నాను అన్నాడు. భగవంతం ఇచ్చిన డబ్బు సంచి మొలలో దోపుకుని రామేశం, నాకు అవతల 1,00,000 పనులు, ఏమీ అనుకోకు అని సంతోషంగా అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే బాగా పొద్దుపోవడంతో అతడికి బాడుగ బండి ఏమీ దొరకలేదు. పట్నం నుంచి వాళ్ల ఊరు చేరడానికి గచ్చ పొదలతో, మద్ది మానులతో చిందరవందరగా ఉండే ఒక చిట్టడివి దాటవలసి ఉన్నది. రామేశం చీకట్లో కాలిబాట వెంట నడుస్తూ ఉండగా ఒక మద్ది చెట్టు చాటు నుంచి ముసుగు దొంగ ఒకడు మెరుపులా ముందుకు వచ్చి రామేశానికి కత్తి చూపుతూ, కిక్కురు మనకుండా నీ దగ్గరున్నదంతా ఇచ్చెయ్యి అన్నాడు కరుకు గొంతుతో. రామేశం నోట మాట రాలేదు. దొంగ రామేశం దుస్తులు తడిమి డబ్బు సంచి తీసుకుని చీకట్లో కలిసిపోయాడు. ఇక తను జన్మలో కూతురు పెళ్లి తలపెట్టడం కల్లా అనుకుంటూ పొంగుకు వచ్చే దుఃఖంతో రామేశం ముందుకు నడవసాగాడు. ఒకచోట దారి పక్కనే ఉన్న పాడుబడిన గుడిసె ముందు 2 పిశాచాలు చలిమంట వేసుకుని కబుర్లు చెప్పుకుంటున్నవి. వాటి మాటల్లో విమల ప్రస్తావన రావడంతో రామేశం ఆశ్చర్యపోయి ఒక చెట్టు పక్కన నిలబడి వాటి మాటలు వినసాగాడు. ఎలా అయితేనేం, రేపు రాత్రికి విమల పెళ్లి జరిగిపోతున్నది అన్నది ఒక పిశాచం నవ్వుతూ. కట్నం డబ్బు దొంగ కాజేశాడుగా, ఈ పెళ్లి జరగనట్టే అన్నది రెండో పిశాచం సాగదీస్తూ. ఈ మధ్య నీ చూపు బాగా మందగించినట్లున్నది. ఆ దొంగ పాము కరిచి ఆ మద్ది చెట్టు వెనకే పడి ఉన్నాడు. కట్నం డబ్బు చేజారిపోయిందని ఎలా అనుకున్నావు అన్నది మొదటి పిశాచం. ఆ మాటలు వినగానే రామేశానికి పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయింది. అతడు వెనుదిరిగిపోయి చెట్టు వెనక చచ్చిపడి ఉన్న దొంగను చూశాడు. వాడి పక్కన డబ్బు సంచితో పాటు ఒక నగల మూట కూడా ఉన్నది. రామేశం తన డబ్బుతో పాటు నగల మూటను కూడా తీసుకుని నగలను తరువాత పట్నంలోని కొత్వాలు పరం చేయవచ్చుననుకుంటూ పరమానందంతో ఇల్లు చేరాడు.
జరిగింది విన్న రామేశం భార్య భానుమతి, అదృష్టవంతులం, మన సొమ్ము మనకు దక్కింది అన్నది తేలిగ్గా నిట్టూరుస్తూ. ఆ సాయంత్రానికి పెళ్లివారు విడిదిలో దిగారు. విమల చెల్లెలు పెళ్లివారికి నిమ్మరసం అందిస్తూ ఉండగా పెళ్లికొడుకు అక్కగారు తల్లితో, ఇదిగో చూసావా అమ్మా, మన ఇంటి నుంచి ముసుగు దొంగ ఎత్తుకుపోయిన నా నగలు ఈ అమ్మాయి మెడలో ఉన్నవి అంటూ విమల చెల్లెలి చెయ్యి పట్టుకున్నది. పెళ్లి సందడిలో తమ కూతురు దొంగ దగ్గర దొరికిన నగలు మెడలో వేసుకున్న సంగతి రామేశం దంపతులు గమనించలేదు. దొంగ సొత్తు మీ ఇల్లు ఎలా చేరింది? చూడబోతే ముసుగు దొంగ మీ తాలూకు మనిషిలాగే ఉన్నాడు అన్నది పెళ్లి కొడుకు తల్లి విమల చెల్లెలి మెడలోని నగలు తీసుకుంటూ. అప్పుడే అక్కడికి వచ్చిన రామేశాన్ని, ఈ నగలు నీకెక్కడివి అంటూ అందరూ నిలదీసి అడిగారు. ఒక చచ్చిపోయిన ముసుగు దొంగ దగ్గర దొరికాయి అన్నాడు రామేశం. అబద్ధం, మా అమ్మాయి నగలు ముసుగు దొంగ దోచుకుపోయాడని అనడం విని ఇప్పుడు అవి ముసుగు దొంగ దగ్గర దొరికాయి అంటున్నావు. దొంగలతో సంబంధం మాకు వద్దనే వద్దు అంటూ అప్పటికప్పుడు పెళ్లివారు విడిది ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. ఆ రాత్రి రామేశం కుటుంబంలోని ఎవరి కంటి మీద కొనుకులేదు. తెల్లవారుతోండగా ఎవరో తలుపు కొడుతూ ఉంటే విమల వెళ్ళి తలుపు తెరిచింది. గుమ్మంలో పెళ్లి కొడుకు శంకరం. ఇంతలో రామేశం భానుమతి లేచి అక్కడికి వచ్చారు. శంకరం వాళ్లతో, మీకు అభ్యంతరం లేకపోతే అనుకున్న ముహూర్తానికి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, కట్నం ప్రసక్తి మాత్రం తేకండి అన్నాడు. ఆ విధంగా విమల వివాహం నిర్విఘ్నంగా జరిగిపోయింది. ఆ సాయంత్రం విమల శంకరాన్ని, ఒక సంగతి అడుగుతాను, అందరితో పాటు వెళ్ళిపోయిన మీరు మనసు మార్చుకుని వచ్చి కట్నం తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం ఏమిటి అని అడిగింది. అందుకు శంకరం చిన్నగా నవ్వి ఇలా చెప్పాడు. తల్లిదండ్రులతో పాటు తిరుగు ప్రయాణం అయిన శంకరం వాళ్ల ఊరు వెళ్లడం ఇష్టం లేక పట్నం వెళ్ళి ఉద్యోగంలో చేరిపోదామని ఒంటరిగా బయలుదేరాడు. చిట్టడివిలో ఒకచోట చితుకుల మంట దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న రెండు పిశాచాలు అతడి కళ్ళబడ్డాయి. శంకరం మెల్లగా ఒక చెట్టు చాటుకుపోయి వాటి మాటలు విన్నాడు. పిశాచాల్లో ఒకటి పెద్దగా ఆవులించి, మరేం అనుకోకు, ఒక విషయం తెలుసుకోవాలని ఉన్నది. ఇంతకు నువ్వు పిశాచంగా మారడానికి కారణం ఏమిటి అని అడిగింది రెండోదాన్ని. నేను బ్రతికుండగా చిన్న పెద్ద దొంగతనాలతో పాటు 1-2 కాపురాల్ని కూడా నిలువునా కూల్చి ఆ పాపం తగిలి ఇలా పిశాచాన్నయి కుమిలిపోతున్నాను. మరి నీ సంగతేమిటి అన్నది రెండో పిశాచం. దానికి మొదటి పిశాచం కళ్ళ నీళ్లు పెట్టుకుని, నా 2 కొడుకుల పెళ్ళిళ్ల వ్యవహారంలో నా వియ్యంకుల్ని కోడళ్లను కూడా కట్న కానుకల పేరుతో అనుకున్న దానికన్నా ఎక్కువ గుంజి నానా హింసల పాలు చేశాను. ఇది భరించలేక ఒక వియ్యంకుడు కట్టుగుడ్డలతో దేశాలు పట్టిపోయాడు. ఒక కోడలికి మతి చలించింది. అందుకు పిశాచ రూపంలో ఈ విధంగా శిక్ష అనుభవిస్తున్నాను అన్నది. మొదటి పిశాచం కాసేపు తలాడిస్తూ ఊరుకుని, నాలాగే నీకు చేసిన పాపాలకు తగిన శాస్తే జరిగిందనుకో. అయితే ఆ శంకరం అనే కుర్రాడు, అతడి తల్లిదండ్రుల సంగతేమిటి? ఆడపెళ్లివారి నుంచి శక్తికి మించిన కట్నం గుంజే ప్రయత్నం చేయడమే కాక వాళ్ల మీద లేని దొంగతనం అంటగట్టి వెళ్ళిపోయారు. కాబోయే మామ మాటలు నమ్మక ఆ శంకరం విమల లాంటి వజ్రాన్ని కాలదన్నాడు. పెళ్లి మధ్యంతరంగా ఆగిపోయిందంటే ఆ అమ్మాయికి చెడ్డ పేరే కదా. మరి ఈ పాపానికి శిక్షేమిటంటావు అన్నది. ఆ శిక్ష ఎలా ఉంటుందో అందుకు మనమే సాక్ష్యం. పోనీలే, అందరూ హింసా దొంగతనాలు కట్నాలు గుంజడం మానేస్తే ఇక మన లోకానికి వచ్చేవాళ్లే ఉండరు. అప్పుడు మనం ఒంటరి బతుకులు బతకవలసి వస్తుంది అన్నది రెండో పిశాచం. శంకరం ఇంతవరకు విమలకు చెప్పి, విమల, ఇది విన్నాక మీ నాన్నగారు దొంగతనం చెయ్యలేదని గ్రహించాను. పిశాచాలు నా కళ్ళు తెరిపించాయి. నేను అప్పటికప్పుడే వెనుదిరిగి మీ ఇంటికి వచ్చాను అన్నాడు.
విమల తను చూడని ఆ పిశాచాలకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుని మరునాడు భర్తతో పాటు అత్తవారింటికి ప్రయాణమయ్యింది. కథ సమాప్తం. భూతాలు చేసిన పెళ్ళి. కనగానిపల్లెలోని కమలాకరుడికి పట్నంలోని కచేరీలో ఉద్యోగం. అతడు రోజూ అడవిదారి వెంట పట్నానికి వెళ్ళి సాయంకాలానికి తిరిగి వస్తూ ఉండేవాడు. చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్న అతణ్ణి తల్లి అష్టకష్టాలు పడి పెంచి పెద్ద చేసింది. కమలాకరుడిది చాలా శ్రావ్యమైన కంఠస్వరం. ఒకరోజు రాత్రి అతడు తల్లి అడిగిన మీదట ఏదో పాట పాడుతోండగా ఆమె కళ్ళు మూసుకుని మరి తెరవలేదు. దానితో కమలాకరుడు ఒంటరివాడైపోయాడు. అతడు రోజూ వంట చేసుకునేందుకు పడుతున్న ఇబ్బంది చూసి అతడి స్నేహితులు, ఎన్నాళ్ళిలా వంట పనులతో తంటాలు పడతావు? నీకు నచ్చిన పిల్లను చూసి పెళ్లి చేసుకోరాదు అని సలహా ఇచ్చాడు. పెళ్లి మాట వినగానే అతని కళ్ళ ముందు పొరుగింటి పార్వతి మెదిలింది. పార్వతి తండ్రి ఒక చిన్న వ్యాపారి. పార్వతి ఒక్కతే ఆయన సంతానం. ఆమె మంచి అందగత్తె. ఆమె రోజూ సాయంత్రం ఊరి చివర ఉన్న దేవీ ఆలయానికి వెళ్ళి వస్తూ ఉంటుంది. వెళ్లే ముందు కమలాకరుడి ఇంటి ముందున్న పూల తోటలోంచి పూలు కోసుకుని వెడుతూ ఉండేది. ఆశ్చర్యం కలిగించే సంగతేమంటే ఏనాడు కమలాకరుడు ఆమెను పలకరించి ఎరుగడు. ఒకనాటి సాయంకాలం అతడు కచేరీ నుంచి ఇంటికి తిరిగి వస్తూనే ఏదో తెచ్చుకున్న మొండి ధైర్యంతో పూలు కోసుకుంటున్న పార్వతిని సమీపించి, నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, నీ అభిప్రాయం ఏమిటి అని సూటిగా అడిగేశాడు. దానికి పార్వతి ఒక క్షణం నివ్వెరపోయి, నువ్వు చక్కగా పాడగలవేమో కాని కత్తి దూసి సాహసాలు చేయగలవా? తల వంచుకుని అలా దారి వెంట పోతూ ఉంటే నలుగురు నిన్ను బుద్ధిమంతుడని పొగడవచ్చు కాని 10 మందిలో గర్వంగా తల ఎత్తుకుని నిలబడగల ఆర్థిక స్తోమత నీకుందా? నీకు కళ్ళు ముక్కు ఉండొచ్చు కాని అవి తీర్చిదిద్దినట్లు ఉన్నాయో లేవో ఏనాడైనా అద్దంలో చూసుకున్నావా? ఇకపై ఎన్నడూ నా వద్ద ఇటువంటి అవివేకపు ప్రస్తావన తీసుకురావద్దు అన్నది కోపంగా. కమలాకరుడు ఏదో చెప్పబోయేసరికి ఆమె వినిపించుకోకుండా కోసిన పువ్వులు నేలకేసి కొట్టి విసవిస తన ఇంట్లోకి వెళ్ళిపోయింది. కమలాకరుడికి అవమానంతో తల తీసేసినట్లయింది. జీవితం అంటే విరక్తి పుట్టింది. ఆ సరికి చీకటి పడినా అతడు ఇంట్లో దీపం కూడా పెట్టకుండా అడవికేసి నడిచాడు. అడవి అంతా పుచ్చ పువ్వులాంటి వెన్నెలతో వెలిగిపోతున్నది. కమలాకరుడు దిగులుగా ఒక బండరాయి మీద కూర్చుని తల్లి గుర్తుకురాగా ఆమె తరచుగా మెచ్చుకునే పాట ఒకటి పాడసాగాడు. కొంతసేపటికి అతడు పాడటం ముగించేసరికి అడవి చెట్లలోంచి అద్భుతమైన పాట, రాగం ఏమిటో తెలియడం లేదు కాని అమోఘంగా ఉంది అంటూ అప్పటి వరకు కమలాకరుడి పాట విన్న 3 భూతాలు చప్పట్లు చరుస్తూ అతడి దగ్గరకు వచ్చాయి. జీవితం అంటే విరక్తి చెంది ఉన్న కమలాకరుడు భూతాలను చూసి ఏమాత్రం భయపడలేదు. అవి అతడి చుట్టూ చేరి, పాట బావున్నా అదేదో విషాద గీతంలా ఉంది, ఏదైనా ప్రమోద గీతం పాడి మమ్మల్ని మరి కాస్త ఆనందపరచు అని కోరాయి. ఇక నా జీవితంలో ప్రమోదమన్నదే లేదు, విషాద గీతాలు తప్ప నా గళం దేన్నీ పలకలేదు అన్నాడు కమలాకరుడు నిట్టూర్చుతూ. ఇంత లేత వయసు కుర్రాడివి, అప్పుడే విషాదం ఏమిటి? కాస్త వివరంగా చెప్పు అని అడిగాయి భూతాలు. కమలాకరుడు పార్వతి తనను అవమానించిన సంగతి వాటికి చెప్పాడు. అప్పుడు భూతాలు తమలో తాము కూడబలుక్కుని, ఆ పార్వతి పిల్ల పొగరుబోతులా ఉంది, సరే నీ పెళ్లి సంగతి మేం చూస్తాం, నువ్వు మాత్రం ఇటు నుంచి అటే పట్నం వెళ్ళిపో, మళ్ళీ పున్నమి రాత్రికి ఇక్కడికి రా అని కమలాకరుడికి చెప్పాయి. భూతాల మాటలలో విశ్వాసం లేకపోయినా తిరిగి ఇంటికి వెళ్లడం ఇష్టం లేక కమలాకరుడు పట్నం వెళ్ళిపోయాడు. ఆ మర్నాటి సాయంత్రం పార్వతి దేవి ఆలయానికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఒక కుందేలును తరుముతూ చిరుత పులి ఒకటి
ఆమె దారికి అడ్డం వచ్చింది. కుందేలు పొదల మాటుకు పారిపోగానే చిరుత భయంకరంగా అరిచి పార్వతి మీదకి దూకబోయింది. పార్వతి కెవ్వున కేకపెట్టి కళ్ళు మూసుకున్నది. అయితే ఎంతసేపటికి చిరుత ఆమె మీదకి రాకపోవడంతో పార్వతి కళ్ళు తెరిచి అక్కడ కనబడిన దృశ్యం చూసి అమితాశ్చర్యం చెందింది. కమలాకరుడు తళతళా మెరుస్తున్న కత్తిని వరలో పెడుతున్నాడు. సగం తల తెగిన చిరుతపులి అతడి కాళ్ల ముందు గిలగిలా తన్నుకుంటున్నది. ఆ సమయంలో పార్వతి కళ్లకు కమలాకరుడు యోధాన యోధుడుగా కనిపించాడు. ఆమె అతడికి కృతజ్ఞతలు చెప్పాలనుకుని ఒక అడుగు ముందుకు వేసేంతలో ఆ అవకాశం ఇవ్వడం ఇష్టం లేనట్టుగా అతడు చీకట్లో కలిసిపోయాడు. పార్వతి బరువుగా నిట్టూర్చి ఇంటి దారి పట్టింది. ఆమె అలా వెళ్ళగానే కుందేలు, చిరుత, కమలాకరుడి రూపాలలో ఉన్న భూతాలు తమ అసలు రూపాలు ధరించి తమ మొదటి ప్రయత్నం సఫలం అయినందుకు పెద్దగా నవ్వుకున్నాయి. మర్నాడు పార్వతీదేవి ఆలయం నుంచి తిరిగి వస్తూ దారికి కొంచెం పెడగా కొత్తగా కట్టిన పెద్ద భవనం చూసి ఆశ్చర్యపోయింది. ఇంతలో కమలాకరుడు భవనం నుంచి బయటకు వచ్చి ఆవరణలో నిలబడి ఉన్న నౌకర్లకు ఏదో చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఇది చూసి పార్వతి ఎక్కడ లేని ఆశ్చర్యంతో నౌకర్లను సమీపించి ఈ భవనం ఎవరిది అని అడిగింది. కమలాకరుడు గారిది. ఊళ్ళో ఉన్న పాత ఇంట్లో ఉండడం ఆయనకు ఇష్టం లేక ఈ భవనం కట్టించారు అని జవాబిచ్చారు నౌకర్లు. ఒక్క రోజులో ఇంత భవనం కట్టడం ఎలా సాధ్యమైంది అంటూ విభ్రాంతితో అడిగింది పార్వతి. కమలాకరుడి గారి శక్తియుక్తులు ఎరుగున్నవాళ్లు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడగరు అంటూ నౌకర్లు విసుగ్గా భవనంలోకి వెళ్ళిపోయారు. ఏమిటి అంతా అయోమయంగా ఉన్నది అనుకుంటూ పార్వతి ఇంటి దారి పట్టి కొంత దూరం పోగానే భవనం అదృశ్యమయ్యింది. కమలాకరుడు, నౌకర్లు భూతాలుగా మారి తమ రెండో ప్రయత్నం కూడా విజయవంతమైనందుకు నవ్వుతూ గెంతులు వేశాయి. పార్వతి ఆ రాత్రంతా కమలాకరుడి ధైర్య సాహసాలు, అతడి సంపద గురించి ఆలోచిస్తూ నిద్ర లేకుండా గడిపింది. మరునాడు మనసేమీ బాగుండక పార్వతి దేవి ఆలయానికి వెళ్ళలేదు. చీకటి పడుతుండగా ఆమె కమలాకరుడి ఇంటి ముందున్న పూల తోటలోకి వెళ్ళేసరికి కళ్ళు చెదిరిపోయే అందగత్తెల రూపాల్లో 3 భూతాలు అక్కడికి వచ్చాయి. వాళ్లను చూసి పార్వతి అబ్బురపడుతూ ఎవరు మీరు అని అడిగింది. మేం ముగ్గురం స్నేహితురాళ్ళం. ముగ్గురం కచేరీలో పనిచేసే కమలాకరుణ్ణి గాఢంగా ప్రేమించాం. ఆయన మాలో ఎవరిని ఇష్టపడితే వాళ్లను పెళ్లి చేసుకోమని ప్రాధేయపడటానికి వచ్చాం. ఇంతకు ఈ ఇల్లు కమలాకరుడిదేనా అని అడిగాయి భూతాలు. ఇల్లు ఆయనదే గాని ప్రస్తుతం ఆయన ఇంట్లో లేరు. నాదొక అనుమానం. ఇంతటి అద్భుత సౌందర్య రాసులైన మీరు అతి సామాన్యంగా ఉండే కమలాకరుణ్ణి ఎలా ప్రేమించారు అని భూతాలను అడిగింది పార్వతి ఆశ్చర్యంగా. ఇందుకు భూతాల్లో ఒకటి పక్కుమని నవ్వి, నువ్వెక్కడి వెర్రిబాగులదానివి? కేవలం అందం గురించి ఆలోచిస్తున్నావా? అందగాడని లక్షలు కట్నం పోసి మా అక్క తెచ్చుకున్న బావ ఏమయ్యాడు? ఎక్కిన బండి బోల్తా కొట్టి. పక్కనున్న భూతం మాట మధ్యలోనే దాని నోరు మూసి, ఆ వివరాలన్నీ ఇప్పుడెందుకు? నా స్నేహితురాలు సుకుమారి సంగతేమిటి? అది నవ మన్మధుడని కోరి చేసుకున్న జమీందారుగారి అబ్బాయికి లేని వ్యసనం లేదు. అతగాడు దాన్ని రాచి రంపాన పెడుతున్నాడు. ఇంకా ఈసారి 3వ భూతం దాని నోరు నొక్కి, ఈ చీకటి వేళ ఆ దుష్టుడి పేరెత్తకు. మా పెద్దమ్మ 3వ మనవరాలికి పట్టిన గతేమిటి? 6 అడుగుల 3 అంగుళాల ఆజానుబాహుడు, గరుడ నాసిక, కోర మీసాల వాడని ఆ కుక్కుటేశ్వరం వెంటబడి తాళి కట్టించుకుంటే వాడు దాన్ని దాసి దానికన్నా హీనంగా చూస్తున్నాడు. పైగా ఈసారి పార్వతి విసుగ్గా దాని మాటకు అడ్డొచ్చి, ఎంతకు మీరు చెప్పదలుచుకున్నదేమిటి? కమలాకరుడు గొప్ప అందగాడు కాకపోయినా ఎంతో ఉత్తముడనే కదా. సరే,
మీరు చాలా ఆలస్యంగా వచ్చారు. కమలాకరుడికి పెళ్లి కుదిరిపోయింది అన్నది. ఎవరితో అంటూ ఏకకంఠంగా అడిగాయి భూతాలు. నాతోనే. ఇక మీరు వచ్చిన దారే వెళ్ళొచ్చు అంటూ పార్వతి విసురుగా తమ ఇంట్లోకి వెళ్ళిపోయింది. తాము కోరుకున్న విధంగా పార్వతి మనసు మార్చి ఆమెను కమలాకరుడితో పెళ్లికి సుముఖం చేసినందుకు పరమానందం చెంది భూతాలు మూడు గుడ్లగూబలుగా మారి కీచుమని అరుస్తూ అడవికేసి ఎగిరిపోయాయి. మళ్లీ పున్నమి నాటి రాత్రికి భూతాలు మూడు తాము మొదట అడవిలో కమలాకరుణ్ణి కలుసుకున్న బండరాయి దగ్గరకు వచ్చి అతడితో పాటు పార్వతి కూడా ఉండడం చూసి కంగారు పడ్డాయి. తాము ఆడిన కపట నాటకమంతా తెలుసుకుని పార్వతి తమను తిట్టిపోయడానికి వచ్చిందేమో అని భయపడ్డాయి. ఇది గమనించిన పార్వతి చిరునవ్వు నవ్వుతూ వాటితో, నాలోని అహంకారాన్ని అవివేకాన్ని తొలగించి నేను రాయిగా భావించి తృణీకరించినది రత్నమని తెలియజేసిన మీకు కృతజ్ఞతలు చెప్పుకునేందుకు స్వయంగా వచ్చాను అన్నది. ఆ జవాబుతో భూతాలు స్థిమితపడి, ఇంత మంచి పని ఇంత త్వరగా చేయగలగడం మాకు చాలా సంతోషం కలిగిస్తున్నది. ఏది మీ నవదంపతులు ఒక చక్కని పాట పాడి మాకు మరింత సంతోషం కలిగించండి అని కోరాయి. వెంటనే కమలాకరుడు పార్వతి గొంతెత్తి శ్రావ్యంగా ఒక పాట పాడటం ప్రారంభించారు. భూతాలు మూడు ఎక్కడలేని ఆనందంతో చప్పట్లు చరుస్తూ నాట్యం చేయసాగాయి. కథ సమాప్తం.